అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ఒక తెలుగు సినిమా కవి గురించి. ఆయన 30,000 పాటలు రాశాడు. మనం విన్న ఎన్నో గొప్ప గొప్ప పాటలు విని గొప్ప అనుభూతి చెందిన పాటలు ఎన్నో ఉన్నాయి. కాకపోతే ఆ పాటల వెనుక ఉన్న వ్యక్తి ఒక్కడే అన్న విషయం మనకు తెలియదు. ఆ వ్యక్తి యొక్క పేరు మనకు తెలియదు. సో అలానే నాకు కూడా జరిగింది. సో ఆ వ్యక్తి ఇప్పుడు మనతో భూమి మీద లేకపోయి ఉండొచ్చు. కాకపోతే ఆయన పాటల శక్తి మనతోనే ఎప్పటికీ ఉంటుంది. ఆయన పేరు ది గ్రేట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి. సో ఈ వీడియో ఎవరి కోసం అంటే, ఒకప్పటి పాటల్లోనే అర్థం ఉండేది, ఇప్పటి పాటల్లో అర్థం ఉండట్లేదు అని చెప్పి పెద్దవాళ్ళ కోసం. అండ్ ఆల్సో పాటకి అర్థం వెతకకుండా ఓన్లీ మ్యూజిక్ వెనుక పడి వినే చిన్న వాళ్ళ కోసం కూడా. సో ఇది ఈ వీడియో అందరి కోసం అనమాట. సో మనం చిన్నప్పటి నుంచి రకరకాల విషయాల నుంచి నేర్చుకుంటాం. మూవీస్ నుంచి, బుక్స్ నుంచి, మనుషుల నుంచి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు. సో అట్లా నేను కొన్ని సాంగ్స్ నుంచి అక్కడక్కడ సందర్భానుసారంగా పికప్ చేసిన కొన్ని లైన్స్ నా క్యారెక్టర్ ని మోల్డ్ చేసే. అట్లాంటి కొన్ని గొప్ప గొప్ప లైన్స్ కనుక ఈ సిరివెన్నెల సీతారామ శాస్త్రి అనే ఒక కవి యొక్క హస్తం ఉందన్న విషయం తెలిసి నేను సర్ప్రైజ్ అయ్యాను అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను చిన్నప్పుడు టీవీలో చూస్తున్నప్పుడు సమ్డే పౌర్ణమి సినిమా ప్రోమో వస్తుంది. అది ప్రోమోలో సాంగ్ నాకు గుర్తులేదు, బట్ ఈ పర్టికులర్ బిట్ లో హీరోయిన్, పౌర్ణమి సినిమాలో హీరోయిన్ త్రిష సీక్రెట్ గా రాత్రిపూట డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి వెళ్తూ ఉంటుంది. అండ్ మన హీరో ప్రభాస్ హీరోయిన్ ఫాలో అవుతూ చెట్ల మీద నుండి ఆ హీరోయిన్ డాన్స్ చేయడం చూస్తుంటాడు. అప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఒక సాంగ్ వస్తుంది. ఎవరో చూడాలి అని నాట్యం ఆడదే నెమలి, ఎటుగా సాగాలి అని ఎవరిని అడగాలి అని చెప్పి. సో ఆ పర్టికులర్ లైన్, ఆ ఫస్ట్ లైన్ నాకు బాగా హుక్ అయింది అనమాట. ఆ ఏజ్ లో నేను ఇప్పుడు మనం ఏదైనా సాంగ్ మనకి హుక్ అయితే అది రిపీటెడ్ గా మనం మళ్ళీ మన మైండ్ లో తిరుగుతూ ఉంటుంది. అండ్ చిన్నప్పుడు అది ఇంకా బాగుంటుంది. మనం అది పాటని మళ్ళీ అంటూ ఉంటాం, ఏ పని చేస్తున్నా అదే అనుకుంటూ చేస్తుంటాం. అట్లా నేను పర్టికులర్ లైన్ మళ్ళీ రిపీట్ చేస్తూ అది ఒక ఆల్మోస్ట్ 1 వీక్ to 3 వీక్స్ వరకు కూడా నా మైండ్ లో ఉందన్నమాట. సో ఎవరు చూడాలి అని నాట్యం ఆడేది నెమలి అని అంటున్నాడు. సో ఎవరు చూడాలి అని నాట్యం ఆడదు నెమలి, మరి ఎందుకు నాట్యం ఆడుతుంది అని నేను ఆలోచిస్తున్నాను అనమాట, రకరకాల యాంగిల్స్ లో. సో ఎవరు చూడాలి అని నాట్యం ఆడేదని మళ్ళీ. సో నేను డాన్స్ చేస్తే దేనికోసం చేస్తాను, నేను పాట పాడితే దేనికోసం పాడతాను, నేను హోంవర్క్ చేస్తున్నాను దేనికోసం చేస్తున్నాను, నేను మ్యాథ్స్ లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాను దేనికోసం చేస్తున్నాను, నేను బయాలజీలో డయాగ్రామ్స్ గీస్తున్నాను దేనికోసం గీస్తున్నాను, నాకు మజా వస్తుంది కాబట్టి గీస్తున్నానా, నాకు ఎంజాయ్మెంట్ ఉంది కాబట్టి ఆ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నానా, లేదంటే ఎవరి కోసం ఏదో మార్క్స్ కోసం చేస్తున్నానా, దేనికోసం చేస్తున్నాను అన్నది ఒక సబ్ కాన్షియస్ గా ఒక ఇంట్రోస్పెక్టివ్ బిహేవియర్ ఇంక్లూడ్ అయిందనమాట. సో ఇలా మెల్లమెల్లగా అది అనుకోకుండా నాకు ఒక లెసన్ నేర్పించేసింది అనమాట. ఏంటి, మనం రిజల్ట్ ని కాదు ప్రాసెస్ ని ఎంజాయ్ చేయాలి అని చెప్పి. సో యాక్చువల్లీ ఇదే కర్మయోగం అంటారని చెప్పి మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ తెలిసింది. అదే భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి అదే చెప్తాడు, వశిష్ఠుడు రాముడికి అదే చెప్తాడు, అష్టవక్రుడు జనకుడికి అదే చెప్తాడు. అదే విషయం సిరివెన్నెల సీతారామ శాస్త్రి అని ఒక తెలుగు సినిమా కవి ఎక్కడో ఒక 8th 9th క్లాస్ లో ఉన్న నాకు ఇండైరెక్ట్ గా చెప్పాడు అనమాట.
సో అది నాకు ఒక ట్రాన్స్ఫార్మింగ్ కైండ్ ఆఫ్ చేంజ్ అనమాట. సో అదే లైన్ లో మళ్ళీ అదే సాంగ్ లో మళ్ళీ సెకండ్ లైన్ ఉంటుంది. ఈ సాంగ్ మళ్ళీ ఒక 4-5 years తర్వాత మళ్ళీ ఎందుకో ఎదురైంది. అప్పుడు మళ్ళీ ఈ సెకండ్ లైన్ మళ్ళీ నేను గమనించాను. ఏంటి, ఎటుగా సాగాలి అని ఏరు ఎవరిని అడగాలి అని ఉంటుంది లైన్. అంటే ఒక వాటర్ ఫ్లో ఒక దగ్గర ఆగి ఎటుగా సాగాలి అని ఎవరినో అడిగి డిసైడ్ చేసి టైం తీసుకొని ప్లాన్ వేసుకొని అప్పుడు వెళ్ళదు. ఇన్స్టెంట్ గా ఆ ప్లేస్ లోకి వెళ్లే లోపే ఎటు సైడ్ పల్లం ఉంది, ఎటు సైడ్ ఎత్తుంది అన్నది తెలుసుకొని దాని ప్రకారం ఆ ఏరు పారుతుంది. సో అట్లా అది నాకు డెసిషన్ మేకింగ్ నేర్పించింది అనమాట. సో ఇప్పుడు నేను ఏదైనా పని చేయాలంటే నేను ఎవరిని అడగాలి డెసిషన్ తీసుకోవడం. సో నా సిచ్యువేషన్ లో ఉన్న అక్కడ పరిస్థితి ఏంటి, అక్కడ ఉన్న వేరియబుల్స్ ఏంటి అని ఓన్లీ నేను మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయగలను. సో అది అక్కడ డెసిషన్ తీసుకోవాల్సిన వ్యక్తిని నేను మాత్రమే. ఏం చేయాలి అని ఎవరిని అడగకూడదు. సో ఆ డెసిషన్ మనమే తీసుకోవాలి అండ్ ఆ డెసిషన్ ఇంప్రూవ్ చేయడానికి పని చేయాలి, ఆ డెసిషన్ రైట్ అవ్వడానికి పని చేయాలి అండ్ ఒకవేళ ఆ డెసిషన్ ఫెయిల్ అయినా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. సో ఆ విషయం, ఆ లైన్ నాకు ఈ విషయం నేర్పించింది అనమాట. సో అండ్ ఆల్సో నేను చెస్ ఆడుతుంటాను. సో యాజ్ ఎ చెస్ ప్లేయర్ కూడా ఈ లైన్ నాకు బాగా రిలేటెడ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక 5 minutes గేమ్ లో 50 moves ఆర్ 50 decisions తీసుకోవాల్సి వస్తుంది. సో మనకి ఏదైనా నా పీస్ పోయింది అని ఏడవడానికి టైం ఉండదు, ఆర్ ఒక పీస్ మనకు వచ్చింది అని సెలబ్రేట్ చేసుకోవడానికి టైం ఉండదు. ఇన్స్టెంట్ గా ఒక ప్లాన్ ఫెయిల్ అయింది అని అంటే ఓకే వాట్ నెక్స్ట్, ఒక ప్లాన్ ఫెయిల్ అయింది అంటే ప్లాన్ మన సక్సెస్ అయింది అంటే వాట్ నెక్స్ట్, ఒక పీస్ పోయింది అంటే తర్వాత ఏంటి, ఒక పీస్ వచ్చింది అంటే తర్వాత ఏంటి. సో ఇన్స్టెంట్ గా తర్వాత ఏంటి అన్నదే అక్కడ నడుస్తూ ఉంటది, కానీ నువ్వు సెలబ్రేట్ చేసుకోవడానికి కానీ ఏడవడానికి కానీ టైం ఉండదు. సో అది నాకు రిలేటెడ్ గా అనిపిస్తుంది అన్నమాట ఒక చెస్ ప్లేయర్ గా కూడా. సో ఇలా రకరకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో అదే టైంలో మనం చిన్నప్పుడే మన హై స్కూల్ టైంలో అమృతం అని ఒక సీరియల్ వచ్చేది. ఆ సీరియల్ ఎపిసోడ్స్ మిస్ అయినా కానీ ఇంట్రో సాంగ్ నేను మిస్ అయ్యాను కాదు. సో అండ్ మళ్ళీ తర్వాత తెలిసింది ఏంటంటే ఈ ఇంట్రో సాంగ్ రాసింది కూడా సిరివెన్నెల సీతారామ శాస్త్రి అని చెప్పి. సో ఆ ఇంట్రో సాంగ్ లో ఒక లైన్ ఉంటుంది, కరెంటు రెంటో ఎక్సెట్రా మన కష్టాలు, కర్రీలో కారం ఎక్కువైతే కన్నీళ్లు అని చెప్పి. సో నేను కూడా కారం ఎక్కువ తినేవాడిని కాదు. సో ఇదేంటో మనకి రిలేటెడ్ గా ఉంది ఏంటి అని చెప్పి నేను అది దానికి అట్రాక్ట్ అయ్యాను ఫస్ట్ టైం. సో అదే లైన్ లో మళ్ళీ అదే సాంగ్ లో మళ్ళీ నెక్స్ట్ ఇంకో లైన్ ఏంటంటే మనం ఈదుతున్నాం ఒక చెంచాడు బహుసాగరాన్ని. సో మన కష్టాలు ఏవో పెద్ద పెద్ద కష్టాలు అనుకుంటాం, కానీ అవి ఒక చెంచాలో ఉన్న నీళ్లు అని చెప్పి అంటాడు అనమాట. అంటే మనం సముద్రం అనుకునే ఈ జీవితం, ఈ కష్టాలు ఇవన్నీ యాక్చువల్లీ ఒక చెంచాడు నీళ్లు అని చెప్పి అంటాడు అనమాట. అది యాక్చువల్లీ నిజం కూడా. అండ్ ఆయన ఇంకా చెంచాడు నీళ్లు అన్నాడు, కానీ నిజానికైతే ఈ మన భూమి మొత్తం, మనము ఈ ఇల్లులు, ఇంత పెద్ద దేశాలు ఇవన్నీ కలిపి ఈ ఎత్తని భూగోళం, ఒక ప్లానెట్, ఈ విశ్వంతో కంపేర్ చేస్తే ఒక చిన్న దుమ్ము రవ్వతో సమానం అనమాట, దుమ్ము రేణువుతో సమానం. ఇట్లా ఒక దుమ్ము పార్టికల్ గాల్లో ఇట్లా ఎగిరిపోతున్నట్టు ఈ ప్లానెట్ విశ్వంలో ఇట్లా వెళ్తూ ఉంటుంది అంతే. సో ఇట్లాంటి గొప్ప గొప్ప విషయాలు ఒక టీనేజర్ కి, ఒక హై స్కూల్ స్టూడెంట్ కి అర్థమయ్యే విధంగా ఉంటుంది అనమాట ఆయన కవిత్వం. సో ఇలానే ఇంకోసారి నేను ఏదో కాంపిటీషన్స్ లో
ఇట్లా చెస్ లో గెలిస్తే ఒక పెన్ ఏదో ఇచ్చారు, అండ్ ఏదో క్విజ్ లో పార్టిసిపేట్ చేస్తే ఒక లాంగ్ స్కేల్ ఇచ్చారు. నేను అది తీసుకుని ఇంటికి వచ్చాను. గెలిచానన్న హైలో ఉన్నాను అనమాట. బట్ 2-3 days తర్వాతను ఎప్పుడో మళ్ళీ ఒక్కడు సినిమాలో ఈ సాంగ్ అనిపించింది, ఏంటి హరే రామ హరే కృష్ణ అనే సాంగ్. దాంట్లో మళ్ళీ మహేష్ బాబు వచ్చి అంటాడు, పసిడి పథకాల హారం కాదురా విజయ తీరం, ఆటని మాట కర్థం నిన్ను వేగెలిచి యుద్ధం అంటాడు. అంతే, నా గాలి చేసినట్టు అయిపోయింది అనమాట. నేనేమో ఏదో గెలిచిన అన్న హైలో ఉన్నాను, ఈయనేమో పసిడి పథకాల హారం కాదురా విజయ తీరం అంటాడు. అంతే, నాకు జేబులో చేతి పెట్టుకుని ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియదు అంత అయిపోయింది నా సిచ్యువేషన్. సో ఆ ఏజ్ లో మనకి సినిమా అంటే ఏంటో తెలియదు, డైరెక్టర్ అంటే తెలియదు, లిరిక్ రైటర్ అంటే తెలియదు, మ్యూజిక్ డైరెక్టర్ అంటే తెలియదు. బట్ నేను ఫస్ట్ శ్రీవణ సీతారామ శాస్త్రి అన్న పేరు ఎప్పుడైందంటే త్రివిక్రమ్ గారి స్పీచ్ తో. ఇదే ఈ బాగా ఎమోషనల్ అయ్యే స్పీచ్ ఉంటుంది, దాంట్లో ఇది ఉంటుంది, ఏంటి జేబులో చేతులు పెట్టుకుని వెళ్ళడం అనే మేము స్టార్ట్ అయింది ఆ వీడియో నుంచి అనమాట. సో త్రివిక్రమ్ అంటేనే ఒక శిఖరం, మాటల మాంత్రికుడు అంటారు. సో అలాంటి ఒక శిఖరం నాకన్నా 1000 రెట్లు పెద్ద శిఖరం ఇంకోటి ఉంది అని చెప్పి సీతారామ శాస్త్రి గారిని చూపెట్టినట్టు ఉంటుంది ఆ వీడియో. సో అప్పుడు నేను రీసెర్చ్ చేసి చూస్తే అప్పుడు అర్థమైందనమాట, ఇట్లాంటి ఎన్నో గొప్ప గొప్ప పాటలు రాసిన ఆయన శ్రీవణ సీతారామ శాస్త్రి అని చెప్పి, వీటన్నిటి వెనుక ఉన్నది ఆయన అని చెప్పి. సో ఆయన 30,000 పాటలు రాశాడట. సో ఒక్కో పాట నుంచి ఒక్కో గంట మాట్లాడుకోవచ్చు. అండ్ యాక్చువల్లీ ఆ ప్రోగ్రామ్ జరుగుతుంది కూడా, ఆయన పాటల గురించి డిస్కస్ చేసే ప్రోగ్రామ్. మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేయొచ్చు, నా ఉచ్ఛ్వాసం కవనం ఆ ప్రోగ్రామ్ పేరు. సో నేను ఇంకా ఇంకొన్ని పాయింట్స్ ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళ ఎపిసోడ్స్ లో ఆల్రెడీ చాలా పాయింట్స్ వచ్చేసినాయి అన్నమాట. రకరకాల పాటలు, ఆయన విధాత తలపున అనే సాంగ్, వేణుమాధవాణి సన్నిధి అనే సాంగ్, అక్కడి నుంచి రకరకాల పాటలు, భక్తి పాటలు, దేశభక్తి పాటలు, విప్లవాత్మకమైన పాటలు, రొమాన్స్, దేవుని మీద పాటలు, కీర్తనలు లాగా ఉంటాయి ఆల్మోస్ట్ ఆయన రాసిన పాటలు. సో అట్లా నా క్యారెక్టర్ని ఇండైరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఒక వేరియబుల్ గా పనిచేసిన శ్రీవణ సీతారామ శాస్త్రి గారి పాటలకి నేను కృతజ్ఞతగా ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. సో వచ్చే May 20th ఆయన బర్త్డే. సో అప్పటి వరకు మనం ఈ వీడియో షేర్ చేద్దాం, వీలైనంత మందికి షేర్ చేయండి. అండ్ నేను సరే ఒక టార్గెట్ అనుకుందాం. సో ఈ వీడియో పెట్టిన టైం నుంచి May 20th కి ఒక 4 రోజుల టైం ఉంటుంది, 30 రోజులు. సో ఈ 30 days లో 30,000 వ్యూస్ మేబీ. ఈ 30 days లో 30,000 వ్యూస్ వస్తే నేను ఒక 5,000 rupees ఆఫ్ వర్త్ బుక్స్, శ్రీవణ సీతారామ శాస్త్రి గారి బుక్స్ స్కూల్ పిల్లలకి గిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో యా, లెట్స్ డూ దట్. సో మామూలుగా నేను షేర్ చేయమని అడిగేవాడిని కాదు, బట్ ఈ వీడియో అందరికి చేరాల్సిన విషయం. సో అట్లా నన్ను మాత్రమే కాదు, రకరకాల ఆర్టిస్టులని, రకరకాల ఇండస్ట్రీస్ లో పనిచేస్తున్న ఒక గ్రూప్ వ్యక్తులని ఇన్స్పైర్ చేసిన ఎన్నో పాటల వెనుక శ్రీవణ సీతారామ శాస్త్రి అనే వ్యక్తి ఉన్నాడు. సో అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు యూ సార్.
థ్యాంక్ యూ. దట్స్ ద వీడియో. బాయ్.